ఆ సర్వాంతర్యామి శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహం కోరుతూ శనివారం సింహగిరి ప్రదక్షిణ మునుపెన్నడూ లేనంత గొప్పగా జరిగింది. లక్షలాది భక్తజనంతో విశాఖ పోటెత్తిపోయింది. గిరి ప్రదక్షిణ సందర్భంగా సింహాచలంలో రథయాత్రను మాజీ కేంద్ర మంత్రి, సింహాచల దేవస్థానం అనువంశిక చైర్మన్ పోసపాటి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, వైదికులు రథయాత్రను విశేషంగా జరిపించారు. సాంస్కృతిక సంబరాలు ఆకర్షించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల భక్తజనం లక్షలాదిగా పోటెత్తారు. ఆదినారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనుడా.